హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్లు కొట్టకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా గబాన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే గైస్, మన టాపిక్లో పోదాం. మనం ఏంటంటే మన కాడ ఒక కస్టమర్ ఆల్రెడీ మన కాడ ఒక పాస్ట్లో ఒక కస్టమర్ అనమాట మన కాడ ఫిషెస్ బై చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ప్లేసెస్ అంటే ఈ ప్లేస్ నుంచి వేరే లొకేషన్ పోతున్నారంట. ఇంకా అందుకోసం అయితే ఉన్న ఫిషెస్ అన్ని కొంచెం రీజనబుల్ ప్రైస్లో సేల్స్కి అయితే పెట్టేశాడు. సో ఇంకా నాకే కావాల్సి వచ్చింది ఫిషెస్, ఎందుకంటే మనకు స్టాక్ అయిపోవడం వలన నేనైతే సరే బ్రో నేనే తీసుకుంటా చెప్పాను. మీకు ఆ డీటెయిల్స్ అని చూపిస్తాను చూడండి. అతనే మన బ్రో అనమాట. అంటే మన కాడ పాత కస్టమర్ ఒకప్పుడు. సరే ఇప్పుడు ఆ బ్రో మనకు ఉన్న ఫిషెస్ అండ్ వాళ్ళకన్నా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ మనకి ఇచ్చేస్తా అన్నాడు విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట. అంటే హై ప్రైస్ అయితే ఏం కాదు, హోల్సేల్ ప్రైస్కి అయితే అన్నీ తీసుకెళ్ళిపోమన్నాడు. సరే మీకు అన్నీ చూపిస్తాను చూడండి. వాళ్ళ కాడ 2 ట్యాంకులు అయితే ఉన్నాయన్నమాట. 2 ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు. అంటే మనల్ని ఇన్స్పైర్ అయ్యి అలా పెట్టారనమాట. సరే మొత్తం రెండు ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదేంటంటే వాళ్ళు రెంట్ హౌస్ అనమాట. ఇది ఓన్ హౌస్ కాకపోవడం వలన వాళ్ళు మేబీ ఇచ్చేయచ్చు. వాళ్ళ రీజన్స్ మనకు తెలియదు, నాకైతే వేరే రీజన్ చెప్పాడు. సరే ఇది రెంట్ హౌస్ అవడం అనమాట వాళ్ళది. సరే ఇంకా మిద్దె పైన పెట్టుకున్నారు, వానర్స్ ఒప్పుకోరు కాబట్టి ఇంకా మేబీ ఎట్టో సేల్స్ మనకైతే పెట్టేశారు. మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. చూసారు కదా బేబీస్ అండ్ దాంట్లో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. దీంట్లో వాళ్ళు ఇచ్చిన మనకు వెరైటీస్ ఏమేమి ఒకసారి చెప్తాను చూడండి. క్లీనింగ్ ఫిషెస్, ట్యాంక్ లైనర్ అంటారు కదా, ట్యాంక్ లైనర్స్ అనేది బిగ్ సైజ్ 2 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గప్పీ బేబీస్ అనమాట. గప్పీ బేబీస్ వచ్చేసి మనకి అయితే ఇచ్చారు. నేనైతే బ్రీడింగ్ సైజ్ అడిగాను, బ్రీడింగ్ సైజ్ అయితే లేవన్నారు. సరే గప్పీ బేబీస్ ప్రైస్ అయితే ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం. మరీ చిన్నవి ఏం కాదు కానీ పర్లేదు, కొంచెం మితమైన సైజే ఇచ్చారనమాట, మరీ బేబీస్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమి ఇచ్చారంటే గొరమీస్ అనమాట. గొరమీస్ ఏంటంటే హనీ గొరమీస్ ఒక ఇచ్చారు. హనీ గొరమీస్ ఒకటి ఉంది అండ్ బ్లూ గొరమీస్ 2 ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమొచ్చారంటే చాక్లెట్ మాలీస్ అంటారు, ఇంకోటి పాండా మాలీస్ అంటారు అనమాట. అవి బాగుంటాయి అనమాట. మేల్స్ అండ్ ఫీమేల్స్ బాగుంటాయి. మేల్ అయితే ఆ టైల్ వచ్చేసి సి షేప్లో ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది అనమాట మేల్ అయితే. ఇంకా నార్మల్ మాలీస్ కూడా ఇచ్చారు. ఇవైతే మనకి ఇచ్చిన స్టాక్ అనమాట బ్రో అయితే. సరే ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రిడ్జ్ ట్యాంక్ అది చాలా ఓల్డ్ అయిపోయింది, ఇంకా అన్నీ రిమూవ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ మనం వచ్చి అన్ని తీసుకెళ్ళిపోతున్నాం. ఎండ ప్రతి ఒక్క వస్తువు మనం తీసుకెళ్ళిపోతున్నాం అన్న. చూసారు కదా దీంట్లో ఉన్న బేబీస్ అండ్ ఫిషెస్ అన్ని అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. మన మాలీస్ అన్ని చాక్లెట్ మాలీస్ అండ్ నార్మల్ మాలీస్ 2 మిక్స్ అయినాయి అనమాట. కొన్ని గప్పి ఫ్రైస్ కూడా కనబడతాయి మీకు. సరే ఇది వాళ్ళకన్నా సెటప్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసేది అనమాట. మొత్తం ఇదంతా ఒక సెటప్ లా ఉంటుంది అనమాట. బాగుంటాయి అయితే, బాగానే పెంచుకున్నారు కొన్ని రోజులు. ఇప్పుడు ప్లేస్ చేంజ్ వల్ల మనకైతే అన్ని సేల్స్కి అయితే ఇచ్చేసారు. సో ఇంకా నేనైతే బ్రోనికి చెప్పేసాను, మీరు ప్యాక్ చేసి ఇచ్చి నేను తీసుకునేస్తాను అని. సరే బ్రో వచ్చేసి మనకు ఫిషెస్ అని ఇంకా దాంట్లో ఎత్తి వేస్తూ ఉన్నాడు. ఇంకా అతను వేస్తుంటే మనం ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాం. ఇవైతే ఆల్మోస్ట్ కొంచెం సైజ్ చాలా చిన్నవి కాబట్టి మనమైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇవన్నిటిని మంచి గ్రోత్ రంపించి వాటిని వీటిలో కూడా కొంచెం సపరేట్ చేస్తాను అనమాట. ఎలా అంటే బ్రీడింగ్ అంటే మితమైన సైజు బ్రీడింగ్ సైజుకి అంటే వచ్చే బ్రీడింగ్ సైజ్ వస్తాయి కదా ఒక 10 డేస్లో 20 డేస్లో, వాటిని సపరేటు. ఇంకా బేబీస్ నుంచి అడల్ట్ సైజ్కి వచ్చేటి, అంటే సెమీ అడల్ట్స్ నుంచి అడల్ట్స్ వచ్చేటి ఒక సపరేట్ అనమాట. వీటిని సపరేట్ చేస్తున్నా. అండ్ ఈ చాక్లెట్ మాలీస్ అంటే పాండా మాలీస్ అంటారు. వాటిని చాక్లెట్ మాలీస్, పాండా మాలీస్ అంటారు. సరే ఈ పాండా మాలీస్ అండ్ నార్మల్ మాలీస్ వచ్చేసి బ్రీడింగ్ సైజ్కి అయితే పెట్టుకుంటున్నాను. ఏవైతే అడల్ట్కి వస్తున్నాయో అంటే బ్రీడింగ్కి వస్తున్నాయో అవైతే నేను ఖచ్చితంగా నా కాడ పెట్టుకొని బ్రీడ్ చేయాలైతే ఫిక్స్ అయ్యి అనమాట. ఎందుకంటే ఈ పాండా మాలీస్ అనేటివి కొంచెం దొరకడం నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే దొరికిన లైవ్ ప్లాంటెట్లో దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరూ ఏంటంటే ఆక్సిజన్ పెట్టి అలవాటు చేస్తున్నారు. ఆక్సిజన్ పెట్టి అలవాటు చేయడం వల్ల నేను తెచ్చుకొని ఇలా ప్లాంటెడ్ ఎక్వేరియం లేయగానే అవి చచ్చిపోతున్నాయి. బ్రో మనకి ఎట్టో లైవ్ ఆల్రెడీ ప్లాంటెడ్ ఎక్వేరియంలో ఆ కల్చర్కి అవి బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే ఖచ్చితంగా వీటినైతే నా కాడే బ్రీడింగ్ చేయాలనుకుంటున్నా. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్లాంటెడ్ ఎక్వేరియంలో పెరిగినంత గ్రోత్, అంత ఫాస్ట్, అంత యాక్టివ్ మనకు గ్లాస్ ట్యాంక్లెస్లో ఉండవు. ఎందుకంటే ఆ ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది అదొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే అది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవడం వల్ల వీటికి ఎలా ఉంటుందంటే అది నిజంగా వాటర్లో ఉన్నట్టు అంటే ఫీల్ అవుతాయి అనమాట. ఇది రియల్గా పాండు చెరువులో ఉన్నట్టని. మనం ఎప్పుడైతే ఈ గ్లాస్ ట్యాంక్స్లో వేసుకుంటామో ఈ గ్లాస్ ట్యాంక్స్ అనేది అంతగా వీటికి గ్రోత్ అయితే ఇవ్వదు. అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా అవి గ్రోత్ అయితే రావు. ఎవరైతే ఇలాగ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మంచి గ్రోత్ అండ్ యాక్టివ్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు ఎలా చేయాలని చెప్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే. సరే గైస్, ఇంకా ప్యాకింగ్ అయితే నేనే చేస్తున్నాను. బ్రో అయితే ప్యాకింగ్ చేయడం రాదన్నారు. ఇంకా మనం ప్యాకింగ్ చేసుకొని మనమే పెట్టుకుంటున్నాం. చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఫిషెస్ అని. బాగున్నాయి అనమాట. అంటే మంచి యాక్టివ్గా అనమాట, హైపర్ యాక్టివ్. ఎంతంటే నేను ఈ ఫిషెస్ కాడికి వచ్చిన రోజు చాలా పెద్ద వాన అంటే, ఎంత పెద్ద వాన అంటే అసలు బయటికి కూడా రాలేంత పెద్ద వాన. అయినా సరే ఒక్కటి కదా పీస్ కూడా డ్యామేజ్ అవ్వాలన్నమాట. మంచి క్వాలిటీ అంటే యాక్టివ్ అనమాట, సూపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అయితే బాగున్నాయి.
మీరే చూపిస్తాను చూడండి. బాగా మంచి యాక్టివ్‌లు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు లాస్ట్‌లో ఒకసారి చూపిస్తాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఈ ట్యాంక్ లైనర్స్ అంట. ఆ ట్యాంక్ లైనర్స్ పట్టేదానికి నాకొక యుద్ధమే జరిగింది. అస్సలు దొరకలేదు. ఆ ట్యాంక్ లైనర్స్ గానీ, హనీ గోరామిస్ గానీ అస్సలు దొరకలేదనమాట. వీటిని పట్టేదానికి నాకొక పెద్ద యుద్ధమే చేశాను. ఆటిని పట్టే లోపల నాకు ఇంకా తలనొప్పొచ్చేసింది. ఇంకా వీడియో క్లిప్‌ని కట్ చేసి మీకు చూపిస్తా ఉన్నాను. చూసారు కదా! ఇవి వచ్చేసి హనీ గోరామిస్ అండ్ ఒకటి బ్లూ హనీ గోరామి. ఇది వచ్చేసి మన రియల్ హనీ గోరామి అనుకోవచ్చు. సరే, ఇది వచ్చేసి ఎటువంటి ఇంపోర్టెడ్ హనీ గోరామిస్ కాదు. ఇది నార్మల్ ఇండియన్ బ్రీడ్ గోరామిస్ అనుకోవచ్చు. సరే, ఇవి వచ్చేసి మనకు బ్రో ఈ ప్లాంట్స్ గానీ, ఇయన్నీ పైప్ సెటప్ గానీ అన్నీ మనం సజెషన్ చేసినట్టే. ఇలా ఎలా వాడాలి, పైప్ సజెషన్ అన్నీ ఏదైనా సరే మనం సజెషన్ చేసి, మనం ఎట్టయితే రన్ చేస్తున్నాం ఫామ్‌ని అలాగే రన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అది తీసేయాల్సొస్తుంది. ఇది మాక్సిమం ఈ ఫామ్ రన్ చేసి కూడా బ్రో ఒక 1 ఇయర్ దాకా అవుతుంది. సరే, ఇంక మొత్తానికి అయి దొరకట్ల. ఆ ఫిషెస్ ఎంత ట్రై చేసినా దొరకకపోవడంతో ఇంకా వాటర్ అంతా రిమూవ్ చేసేస్తున్నా. ఇంకా వాటర్ అంతా రిమూవ్ చేసి అప్పుడైతే ఈజీగా దొరుకుతాయని చెప్పి ట్రై చేస్తా ఉన్నాం. చూసారు కదా! ఫిషెస్ చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉన్నాయన్నమాట. ఇయే పండా మాలీస్ అండ్ చాక్లెట్ మాలీస్ అంటారు. బాగున్నాయి. ఇవి చెప్పాను కదా! ఇవి వచ్చేసి నేను క్లీనింగ్ ఫిషెస్ ట్యాంక్ లైనర్స్ అంట. ఇవి ఏంటంటే సూపర్ బాగుంటాయన్నమాట. ఎలా ఉంటదంటే ట్యాంక్‌లో ఏసుకుంటే ప్లాంటెడ్ ట్యాంక్ లైనర్ గానీ ఏ ట్యాంక్‌లో ఏసుకున్నా ఆ నాచు, ఆ పాచి అంతా అది తినేస్తది. అది తినేసి ఆ చుట్టూ తిరుగుతుంటే భలే ఉంటదన్నమాట. ఈ క్లీనింగ్ ఫిషెస్ అంటారు. బావుంటది. ఇవి వచ్చేసి మన యొక్క మాలీస్ అంటున్నా, సారీ గైస్, అది గోరామిస్. ఏందంటే ఇవన్నీ నేను ఇంకా నాకు నేను అంటే ఎక్కువ అనుకుని జస్ట్ ఒక 3 కవర్లు తెచ్చుకున్నాను. ఇంకా ప్లాన్స్ కూడా అన్నీ వచ్చాయి కాబట్టి ఇంక అన్నీ ఇరికిచ్చేయడం వల్ల అలా జరిగింది. మీరు అంటే మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక అంటే 1 కిలోమీటర్ కూడా ఉండదు. సరే గైస్, ఇయన్నీ మా ఇంటికైతే తెచ్చేసాం. వీటిని ఎలా బ్రీడ్ చేస్తాను, ఈ సెటప్ ఏంటి, ఇయన్నీ మీకు ఒక వేరే వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తది. చూసారు కదా! ఇదైతే మన ఇంటికి తెచ్చుకున్న వీడియో అనమాట. ఈ ట్యాంక్ కూడా బ్రో మనకి ఫ్రీగానే ఇచ్చేసారు. ఇంకో ట్యాంక్ కూడా ఎత్తుకోమన్నాడు. ఇంకా నాకు టైం లేకపోవడంతో అది ఎందుకని చెప్పి బ్రో మీ కాడ పెట్టుకోండి, ఎప్పుడైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను చెప్పాను. సరే గైస్, మీకు దీని మీద ఇంకో వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.